జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకుడు, దురదృష్టమైన ఎమ్మెల్యేగా గెలవలేదు కానీ అసలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి అంటే నిత్యం ప్రజల మధ్య ఉండే సండ్ర వెంకట వీరయ్యలాగా ఉండాలి. అంత మంచి పేరు తెచ్చుకున్న మిత్రులు, ఆత్మీయుడు వెంకట వీరయ్య గారు, గౌరవనీయులు, ఇప్పటిదాకా అద్భుతంగా అభ్యర్థుల మధ్య తేడాను కళ్ళకు కట్టినట్టుగా మనందరికీ చెప్పినటువంటి మన నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి సామాజికవేత్తగా పేరు తెచ్చుకున్న మిత్రులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు మన అభ్యర్థి, ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా డీటెయిల్గా చెప్పాడు, నేను డీటెయిల్స్కి పోను కానీ అంత మంచి అభ్యర్థి మనకు దొరికింది. ఇవాళ గ్రాడ్యుయేట్లను అడిగితే ముగ్గురు అభ్యర్థుల్లో మీ ఓటు ఎవరికి అంటే అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు మా ఓటు రాకేష్ రెడ్డికి అని. అంటే అంత మంచి అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు. పెద్దలు, గౌరవనీయులు, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు, మన ఖమ్మం ఎంపీ గారు నామా నాగేశ్వరరావు గారు, శాసన మండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు తాతా మధు గారు, అదేవిధంగా మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, రామ్మూర్తి గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు పురుషోత్తం రెడ్డి గారు, మన సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులకు, మా గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరిని చూసిన తర్వాత నాకైతే నమ్మకం వచ్చింది, గెలుపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీది, రాకేష్ రెడ్డి గారు. ఈ సీటు మన సీటు. మొదటి నుంచి గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ సీటు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అది దిలీప్ గారు కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, రేపు రాకేష్ రెడ్డి గారు కావచ్చు. ఖచ్చితంగా ఈ సీటు ఇవాళ మనకి రాష్ట్రంలో ఏ రకంగా చూసినా, అభ్యర్థుల పరంగా చూసినా, పార్టీ పరంగా చూసినా ఇలా రాకేష్ రెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దాని నిజ స్వరూపం బయటపడ్డది. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ దాని మోసాలన్నీ కూడా బట్టబయలైనాయి. అందరినీ మోసం చేసింది. మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేసింది. ఒక్క హామీ అయినా నిలబెట్టిందా మీరు ఆలోచించండి. చెప్పిందేమో చాంతాడంతా, చేసిందేమో ఆవగించంత. 6 గ్యారంటీలు అన్నారు, బాండ్ పేపర్ల మీద రాసి మీ అందరి చేతుల్లో పెట్టారు, నమ్మిచ్చారు. నమ్మి గెలిచిన తర్వాత ఇవాళ చేతులు ఎత్తింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పారు? 6 5 అయినాయట. 5 అయినాయా? 6 5 అమలైనాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి. అయినాయే? మీరే చెప్పాలి. మొదటి హామీ మహిళలకు మహాలక్ష్మి కింద 2500 వచ్చినాయా? వచ్చినాయి. రెండవ హామీ రైతులకు 7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్, కౌలు రైతులకు 12000 వచ్చినాయి. ఒకటన్నా. మూడవ హామీ అవ్వా తాతలకు 4000 పెన్షన్ వచ్చినాదే. 5వ హామీ పేదలందరికీ ఇండ్లు వచ్చినాయా? ఒక్కటి కూడా అమలు కాలే.
అందరినీ మోసం చేశారు. ముఖ్యంగా విజ్ఞానవంతులు, మేధావులు, విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు ఇవాళ మీరు ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉన్న గవర్నమెంట్ పడిపోతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తట్టి లేపిన వాళ్ళమైతాం. బిడ్డ నువ్వు అమలు చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టినామని వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. ఇలా విద్యార్థులకు ఏం చెప్పారు? 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తామన్నారు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. భరోసా కార్డు లేదు, స్కూటీ ముచ్చట లేదు. నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు? 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అంతేకాదు నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, ₹1 ఫీజు లేకుండా మీరు దరఖాస్తులు పెట్టచ్చు అన్నారు. ఒక్కటన్నా అమలైందా? ఇలా ఇలా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారా? వాళ్ళు ఏం చెప్పారు? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. 6 నెలలైనా ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నా. 6 నెలల్లో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగినాం. ఎప్పటి నుంచి ప్రారంభమైద్దని అడిగాం. మీ జిల్లా మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి గారు లేచి అంటాడు, మేము ఎలక్షన్లల్లా నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇయ్యలేదు అంటాడు. ఇచ్చిందా లేదా? రాహుల్ గాంధీతో చెప్పించారు, ప్రియాంక గాంధీతో చెప్పించారు. మేం గెలవంగానే 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. గెలిచినాక అసెంబ్లీలో అడిగితే చేతులెత్తింది కాంగ్రెస్ పార్టీ. ఈ చేతులెత్తిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే నిరుద్యోగ యువతి యువకులారా, మీరందరూ రాకేష్ రెడ్డిని గెలిపించండి. రేపు కాంగ్రెస్ మెడలు వంచి ఆ నిరుద్యోగ భృతి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినారు. మేనిఫెస్టోలో మేము డిఏలు ఇస్తామన్నారు, 4 డిఏలు ఇస్తామన్నారు. గెలిచి 6 నెలలైనా ఉద్యోగస్తులకు ఇచ్చే డిఏ ఇప్పటిదాకా ఇయ్యలే. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి రేపటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటాం, మీ డిఏలు ఇస్తామని చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి మాట ఇచ్చినా, మేనిఫెస్టోలో పెట్టినా ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులకు డిఏలు రానటువంటి పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఈరోజు కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడ్డది. ఒక్కటే ఆలోచించాలి మేధావులు, మీరంతా గ్రాడ్యుయేట్లు. రేపు మేము అసెంబ్లీలో పోరాటం చేయాలి. రేపు మేము పోరాటం చేయాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ని గెలిపిస్తే రేపు మేము గట్టిగా కొట్లాడగలుగుతాం. బిడ్డ నువ్వు నిరుద్యోగులను మోసం చేసినావు, ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినావు, విద్యార్థులకు అన్యాయం చేసినావు, మహాలక్ష్మి ఇవ్వలేదు కనుకనే మేధావులంతా నిన్ను ఓడగొట్టిందని బల్లగుద్ది రేపు అసెంబ్లీలో మాట్లాడగలుగుతాం. లేదంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఏమై హరీష్ రావు, నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, నేను 2500 ఆడపిల్లలకు ఎగ్గొట్టిన, తులం బంగారం ఎగ్గొట్టిన, నేను నిరుద్యోగ భృతి ఎగ్గొట్టిన, రుణమాఫీ ఎగ్గొట్టిన, అయినా నాకే ఓట్లేసిండ్రు అంటాడా? అనడా? రేపు అవన్నీ అమలు కావాలంటే ఇగో కాంగ్రెస్ అబద్ధాలకు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. నీ అబద్ధాలను, నీ మోసాలకు గ్రాడ్యుయేట్లు, మేధావులు నీకు బుద్ధి చెప్పిండ్రు అని మేము చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచే అవకాశం ఉంటుంది. ఆలోచించండి. మల్లన్న సంగతి ఏందో ప్రవీణ్ అన్న చెప్పిండు, ఇక నేను మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత మంచి అభ్యర్థి ఉండగా మనం అటువంటి వాళ్ళకు ఓటేయడం అవసరమా? ఇవాళ ఏమైంది? మీరందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, 500 ప్రతి క్వింటాల్కు ఇస్తామన్నారు. ఏమంటున్నారు ఇప్పుడు? సన్నాలకే ఇస్తారట, సన్నాలకే ఇస్తామంటాడు. ఒక మంత్రి అంటాడు సన్నాలకే ఇస్తున్నామన్నాడు, ఇంకో మంత్రి అంటాడు సన్నాలతో ప్రారంభమైంది భవిష్యత్తులో దొడ్డు వడ్లకు ఇస్తాము అంటాడు. ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు మేము దొడ్డు వడ్లకు ఇయ్యమని ఆడ చెప్పినాము అంటుండు. మరి దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పలేదంటే వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పచ్చు కదా. సన్నాలకే ఇస్తామంటే దొడ్డు వడ్లకు ఎగబెట్టినట్టా కాదా? అసలు తెలంగాణలో పండేదే 90% దొడ్డు రకం వడ్లే వండుతాయి. మీరు వడ్లకు బోనస్ ఇస్తామని ఎలక్షన్లో చెప్పిండ్రు, ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. అంటే ఇది రైతుల్ని మోసం చేయడం.
మీరందరూ కూడా ఆలోచించాలి. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, రైతులకు అన్యాయం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. నిజంగా కొనేది ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు అంటున్నారు మేము దొడ్డు వడ్లు కొనమని ఏడ చెప్పలేదు కదా అని అతి తెలివి చూపిస్తున్నావు. మరి చెప్పు సూటిగా, ఈ వానకాలంలో వచ్చే దొడ్డు వడ్లు, సన్న వడ్లు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పు స్పష్టంగా. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి మీద చేతులెత్తినారు. నిన్నటి కేబినెట్ మీటింగ్లో వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తి ఇంకా సిగ్గు లేకుండా రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదే వెంకటరెడ్డి గారు రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టుమని రైతుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు. ఇదే వెంకటరెడ్డి గారు దొడ్డు వడ్లు కొనలేదని మాట్లాడుతుండు. మరి నీ సహచర మంత్రి పొంగులేటి గారు, తుమ్మల గారు సన్నాలే కొట్టమంటున్నారు తప్ప దొడ్డు కొట్టమని మాట్లాడలేరు. దానికి నీ సమాధానం ఏందో తెలంగాణ రైతులకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మిత్రులారా ఆలోచించండి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు ఒక గొంతుక బీఆర్ఎస్ పార్టీ. ఇదే మన ఖమ్మం జిల్లాలో ఆ రోజు 7 మండలాలు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకి అప్పచెప్పింది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కాదా? ఆ రోజు కొట్లాడింది ఈ గులాబీ జెండా కొట్లాడింది. ఎట్లా కలుపుతారు? మా భద్రాచలంకు పార్కింగ్ స్థలం ఉండదు, మా రాముల వారి గుడికి వచ్చే భక్తులకు బండి పెట్టడానికి జాగ లేకుండా చుట్టూ మీరు ఎట్లా అప్పచెప్తారని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అప్పచెప్పింది, బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇదే రాహుల్ గాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ మన ఖమ్మం జిల్లాకు ఆ రోజు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి. జూన్ 2వ తారీఖు వస్తున్నది. ఇంకొక 5 రోజులైతే తెలంగాణ వచ్చి 10 రోజులు కాబోతా ఉంది. 10 సంవత్సరాలు కాబోతా ఉంది. 10 సంవత్సరాలు ఆ రోజు ఏం పెట్టిందంటే జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ను పెట్టారు. హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిండ్రు. ఇంకా 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ పెట్టాలనా? అప్పుడే కేసీఆర్ ఒప్పుకోలే. 10 ఏళ్ళు ఏందండి, కావాలంటే 5 ఏళ్ళు పెట్టుకోండి అన్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఆంధ్రాకు తెలంగాణకు జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ను పెట్టారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు ఇంకా 10 ఏళ్ళు పెంచాలనా? మన హైదరాబాద్ మనకు దక్కాలంటే, హైదరాబాద్ మీద పూర్తి హక్కులు మనకు రావాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ని గెలిపియండి, పెంచకుండా మేం కొట్లాడతాం. ఎందుకంటే పోయినసారి 7 మండలాలు ఇచ్చింది వీళ్ళే, ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ళు ఇచ్చేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. మన హైదరాబాద్ మనకే దక్కాలి. హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కాదు, ఇది తెలంగాణ క్యాపిటల్ అని చెప్పాలి. అంటే మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళకు రాజకీయం, కానీ కేసీఆర్ది తెలంగాణతో పేగుబంధం, బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పోరాటాలు చేసి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. అందుకే తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిజాయితీగా పోరాడే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్లకు ఎంతసేపు అధికారం, కుర్చీలు, ఢిల్లీలో అధికారం, గల్లీల అధికారం, రాష్ట్రంలో అధికారం మీద యావదప్ప తెలంగాణ హక్కులు బట్టాయి. నిజంగా ఆ రోజు మీరు గట్టిగా రాజ్యసభలో బిల్లును అడ్డుకుంటే 7 మండలాలు ఇవాళ ఆంధ్రాకు పోవునా అని నేను అడుగుతా ఉన్నా. 7 మండలాలు అప్పచెప్పడంలో దొందే. ఈ కాంగ్రెస్ బీజేపీలు కలిసే ఈ ఖమ్మం జిల్లాకు, తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఇలా బీజేపీ కొత్త కుట్ర చేస్తుంది. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారట, హైదరాబాద్ను యూటీ చేస్తారట. హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటుందా? తలలేని మొండం లాంటి తెలంగాణ అవుతుంది. తలలేని మొండం అయిపోతాం మనం. హైదరాబాద్ లేకపోతే ఖమ్మం అభివృద్ధి ముందుకు పోతుందా? సత్తుపల్లి అభివృద్ధికి నిధులు అందుతాయా? ఇవాళ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు మన హైదరాబాద్ను యూటీ చేయాలని, హైదరాబాద్ను మరో 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలకు తెరదీస్తూ ఉన్నారు. మీలాంటి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులారా తస్మాత్ జాగ్రత్త. ఆలోచించండి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్, తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్. రేపు తెలంగాణ ప్రయోజనాలను నిక్కచ్చిగా నిగ్గుదీసి పార్లమెంట్లోనైనా, శాసన మండలిలోనైనా, శాసనసభలోనైనా పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల ఈ బీఆర్ఎస్ను కాపాడుకునే బాధ్యత, బీఆర్ఎస్ని గెలిపించే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఆనాడు కేసీఆర్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెడితే
ఖమ్మం ఆసుపత్రిలో పెడితే కేసీఆర్ను కాపాడుకున్నది, కేసీఆర్కు అండగా నిలిచింది ఈ ఖమ్మం జిల్లా ప్రజలు, ఈ ఖమ్మం జిల్లా ఉద్యోగులు, న్యాయవాదులు, మేధావులు. ఇప్పుడు కూడా ఈ కీలక సమయంలో మన తెలంగాణ భవిష్యత్, మన హైదరాబాద్ మనకు దక్కాలంటే ఈ సమయంలో కూడా ఖమ్మం జిల్లా విజ్ఞులైనటువంటి మేధావులు, విజ్ఞానవంతులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి. ఇదేదో ఆషామాషి ఎన్నిక కాదు. మన భవిష్యత్, మన రేపటి తలరాతలు మార్చే మన పిల్లల భవిష్యత్, మన తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు మనందరం కూడా మరి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక ఓడిపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. అందువల్ల విద్యార్థులు, యువకులు అందరు కూడా 27వ తారీఖున తప్పకుండా మీరు ఓటింగ్లో పాల్గొనండి. మీ ఓటు ఒక ఆయుధం. మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ ఓటు మీ గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఇచ్చిన మాటలు అమలు చేయించడం కోసం మీ గొంతుకై రాకేష్ రెడ్డి శాసనసభలో, శాసన మండలిలో మరి మేమందరం కూడా గర్జిస్తాం. దానికోసం తప్పకుండా మీరు ప్రతి ఒక్కరిని కూడా కలవండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, ఈ 3 రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ను కలవండి. బయట ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళని అభ్యర్థించండి, ఓటు ప్రాధాన్యత వివరించండి, రాకేష్ రెడ్డి గొప్పదనం గురించి చెప్పండి. ఆ ఓటు రాకేష్ రెడ్డికి పడే విధంగా ఈ వచ్చే 4-5 రోజులు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వారి నంబర్ పైనుంచి 3వ నంబర్ బ్యాలెట్ పేపర్లో 3వ పేరు రాకేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది. దానికి ఎదురుగా ఉండే బాక్స్లో ఒక గీత, పైన కొమ్ము పెట్టినా చెల్లదు, టిక్కు పెట్టినా చెల్లదు, స్ట్రైట్గా ఒక గీత గీస్తే అది మీరు రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించినట్టు అవుతుంది. అందువల్ల మీరందరూ కూడా దయచేసి 27 నాడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి, ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి వారిని దీవించాలని. మరి మా వెంకట వీరయ్య గారు చాలా మంచి ఆర్గనైజర్. వారు ఇటు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ మీ అందరినీ టీములుగా చేసి ప్రతి ఓటర్కు రీచ్ అవుతున్నారని తెలిసింది. అట్లీస్ట్ వీరయ్య గారు మనకు ఎమ్మెల్యేగా లేకపోవడం బాధగా ఉన్నది. ఒక ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి గారు వస్తే మీ సగం బాధనన్న తీరే అవకాశం ఉంటుంది. మీ కష్టాల్లో, మీ పనుల్లో ఎక్కడ ఏ పనున్నా ఒక ఎమ్మెల్సీగా ప్రోటోకాల్తో ఉండి మరి మీ అందరికీ అండదండగా రాకేష్ రెడ్డి ఉంటాడు కనుక వీరయ్య గారికి తోడుగా ఉంటాడు. వీరయ్య గారి అడుగు జాడల్లో నడుస్తాడు కనుక రాకేష్ రెడ్డి గారిని మీరందరూ దీవించాలని కోరుతూ జై తెలంగాణ.